హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం యువతర జనాభా తగ్గుతోంది. ఉత్పాదనలో కీలకమైన యువతరం సంఖ్య తగ్గి వయోధికుల సంఖ్య పెరుగుతున్న ఈ పరిణామానికి ఆర్థికవేత్తలు సిల్వర్ సునామీగా నామకరణం చేశారు. ఈ సునామీని తట్టుకోవటం కోసం ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు సమాయత్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా వయోధికుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2022 ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం ప్రపంచంలో 77 కోట్ల మంది 65 ఏళ్ల పైబడిన వారున్నారు. మొత్తం జనాభాలో వీరు దాదాపు 10%. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో వేగం పుంజుకుంటుందని యుఎన్ఓ అంచనా వేసింది. వివిధ దేశాల్లో జనాభా వృద్ధి, తగ్గుతున్న శిశు మరణాల రేటు నేపథ్యంలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య పెరగటం అనివార్యమని ఐక్యరాజ్య సమితి నిపుణులు చెబుతున్నారు. 2050 నాటికి వీరి వాటా 16%, ఈ శతాబ్ది అంతానికి 24% చేరుకుంటుందని భావిస్తున్నారు. 2100 నాటికి ప్రపంచంలో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్ల పైబడిన వారు ఉంటారట. గతంలో 65 ఏళ్లు పైబడిన వారి కంటే 5 ఏళ్ల లోపు వయసున్న వారి సంఖ్యే ఎక్కువ. 2018లో ఈ గణాంకాలు మారిపోయాయి. ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 5 ఏళ్ల లోపు పిల్లల సంఖ్య కంటే అధికమైంది. అక్కడి నుంచి 65 ఏళ్లు దాటిన వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇది అన్ని దేశాల్లోనూ ఒకే రకంగా లేనప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ అంతరం ఎక్కువగా నమోదవుతుంది. ఇప్పటికే జపాన్, ఇటలీ, ఫిన్లాండ్ లాంటి దేశాల్లో 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య భారీగా ఉంది. జపాన్లో అత్యధికంగా దాదాపు 30%, ఇటలీలో 24%, ఫిన్లాండ్లో 23%, 65 ఏళ్ల పైబడిన వారున్నారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో మాత్రం వీరి వాటా 2% కంటే తక్కువ నమోదవుతుంది. కానీ మున్ముందు కాలంలో దాదాపు అన్ని దేశాల్లోనూ వయోధికుల జనాభా పెరుగుతుందంటున్నారు. వచ్చే 30 ఏళ్లలోనే ముఖ్యంగా ఐరోపా, ఉత్తర అమెరికా, ఆసియా దేశాల్లో ప్రతి నలుగురిలో ఒకరు 65 ఏళ్లు దాటిన వారే ఉండొచ్చన్నది నిపుణుల భావన. తక్కువ జనాభా వృద్ధి నమోదవుతున్న దేశాల్లో ఈ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. 2100 నాటికి ముఖ్యంగా దక్షిణ కొరియా, జమైకాల్లో వీరి సంఖ్య 44%, అల్బేనియాలోనైతే 49% పైబడుతుంది. చాద్ లాంటి ఆఫ్రికా దేశాల్లో ఈ సంఖ్య 10% లోపే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశంగా పేరొందిన భారతావనికి ఇప్పటికిప్పుడు సిల్వర్ సునామీ సమస్య లేకున్నా జనాభా పెరుగుదల రేటు తగ్గుదల నేపథ్యంలో కొద్ది సంవత్సరాల్లోనే ఇప్పుడు ఐరోపా, జపాన్ లాంటివి ఎదుర్కొంటున్న ఇబ్బంది భారత్కు ఎదురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.